మనం ఎలా అడగకూడదు అంటే అవిశ్వాసంతో అడగకూడదు. రెండవది ఎలా అడగకూడదంటే అనుమానంతో అడగకూడదు. ఎలా అడగకూడదంటే సందేహంతో అడగకూడదు. మనం సందేహంతో అడగటం వల్ల దాన్ని మనం పొందుకోలేం. అనుమానంతో అడగటం వల్ల దాన్ని పొందుకోలేం. అవిశ్వాసంతో అడగటం వల్ల దాన్ని మనం పొందుకోలేం. అయితే ఎలా అడగాలి? ఒకవేళ ప్రార్థనకు అవరోధాలు ఏంటి? ప్రార్థన చేయకుండా మన జీవితంలో అవరోధంగా ఏముంటాయి? నేనైతే ప్రార్థనకు అవరోధాలు ఏమని చెప్తానంటే అవిధేయత ప్రార్థనకు అవరోధం. ఒకవేళ ఒక వ్యక్తి రహస్య పాపంలో జీవిస్తున్నాడు అనుకోండి, ఆ రహస్య పాపం వల్ల అతడి జీవితంలో ప్రార్థన చేయలేడు. ఇంకో మాట చెప్పాలంటే ఒకవేళ వారి జీవితంలో నిర్లక్ష్యంగా ఉండటం, ప్రార్థనకి అవరోధం ఏంటంటే నిర్లక్ష్యంగా ఉండటం కూడా ప్రార్థనకు అవరోధమే. మొండితనం, ఒకవేళ ఇవన్నీ కూడా ప్రార్థనకు అవరోధాలుగా మనం చూస్తాం. ఇక్కడ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు. ఎవరు చేయలేరు? పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయడు. అందుకనే ఒక విశ్వాసి ప్రార్థన, ఒకవేళ విశ్వాసి హృదయానికి ఎలా ఉంటుందంటే ఒక కంచెగా ఉండునుగాక. ప్రార్థన అనేది విశ్వాసకి ఎలా ఉంటుందంటే ఒక కంచిగా ఉంటుంది. ఒకవేళ ఉదయాన్నే లేచి మనం ప్రార్థన చేసుకుంటే ఆ రోజు ఆ ప్రార్థన మన కుటుంబానికి కంచెగా ఉండునుగాక.